పరిశుద్ధుడ దయా కనికరంగల మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామానికి వందనాలు తండ్రి. ఈ సెలవు దినాల్లో తండ్రి అనేకమైనటువంటి మీ ఆత్మీయ తండ్రి తీసుకుని వచ్చి జ్ఞాన సంగతులతో తండ్రి వారి హృదయాలను నింపాలన్న ఆలోచన మాకు అనుగ్రహించి తండ్రి, ఆ ఆలోచన తండ్రి రూపకల్పన చేసి తండ్రి మీ కళ్ళ ముందు తండ్రి, మా కళ్ళ ముందు తండ్రి మీ యొక్క కృపచేత తండ్రి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేయించిన తండ్రి. సహకరించిన తండ్రి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించిన ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ సమయంలో ఈ తరుణంలో తండ్రి ఈ అంశాన్ని నేను మాట్లాడబోతుండను తండ్రి. మా హృదయాలు తండ్రి వాక్యం యొక్క మాధుర్యంతో నింపబడినట్లుగా దీని వెనకాల ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి తండ్రి స్పృహ కలిగి మా ఆత్మీయ జీవితాలను ముందుకు కొనసాగించుకున్నట్టు కృపను సహాయాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటూ వింటున్న మీ పిల్లలను తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి హృదయాలను తండ్రి మీ వైపు త్రిప్పగలుగుటకు ఆత్మవశము చేత తండ్రి నన్ను బలపరిచి వారందరి హృదయాలను మీ వైపు త్రిప్పగలుగుటను శక్తిని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నాకు అనుగ్రహించి మీ నామానికి మహిమకరంగా మా బ్రతుకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని నడిపించమని వేడుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన అడిగి పెట్టుకుంటామా పరమ తండ్రి, ఆమేన్. అన్న బాగా హార్ట్గా ఉంది. ప్రియులారా, మరి ఈరోజు లేఖనాల పరిశోధన సదస్సు వన్ డే సెమినార్ ఏర్పరచబడిన వారు ఎవరు? ఇందాక మీరు చదివినటువంటి లేఖన భాగాన్ని దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము, క్షమించండి 24వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచగలరు. ఈ వాక్యంలో ఎంత భావం ఉందంటే ప్రియులారా, మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే. యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పి ఇంకేమంటున్నాం చూడండి. గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో క్రైస్తవులారా, సంగమ చెవులు తెరిచి హృదయాలు తెరిచి వినండి. యేసు చెప్తున్న మాట ఏమంటాడు? ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను, మోసపోవద్దని, జారిపోకూడదని, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలని, మీ అందరినీ ప్రేమించిన మన రక్షకుడు, ప్రాణం పెట్టిన ఆ రక్షకుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అన్ని ముందుగానే చెప్తాడండి, అన్ని ముందుగానే చెప్తున్నాడు. బిడ్డను పట్టణానికి పంపిస్తాం అనుకోండి, ట్రైన్లో సాగనంపుతారు కదండి, బస్సులో కానీ ట్రైన్లో కానీ సాగనంపుతారు కదండి. ఆ బస్సు స్టార్ట్ అయ్యి అది ఈది చివరిని వెళ్ళేంత వరకు ఏం చేస్తుందండి తండ్రి ఏం చేస్తాడండి? అరే వేలకు తిను, జాగ్రత్తగా ఉండు, 9 గంటలకు పడుకో. ఎందుకు? అక్కడికి వెళ్ళిన తరువాత నువ్వు ఇబ్బంది పడకూడదని ముందుగా చెప్తుందా చెప్పదా? జాగ్రత్త. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు భవిష్యత్ తరాలలో రాబోయే దేవుని పిల్లలకు ఏది దాచిపెట్టుకోలేదు, సమస్తము మీతో. మార్కు సువార్త దయచేసి మార్కు సువార్త 13వ అధ్యాయం
ఇదే సందర్భాన్ని 13:20 చదవండి దయచేసి. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని ఎవడైనా మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆగండి ఇక్కడ అన్నాం. ఎవరైనా క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెబితే మీరు నమ్మొద్దు అని యేసు చెప్పాడు. అవునా? ఎవడని చెప్తున్నాడా? చెప్పండి. కాస్త గట్టి చెప్పండి. చెప్తున్నారు. ఎక్కడున్నాడు క్రీస్తు? ఉన్నాడా? ఉన్నారా లేదా? మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను. మీరు ఏమనుకుంటున్నారు? నేను వార్త చదివినట్టు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతానా? మీరు మాట్లాడితేనే నేను మాట్లాడతాను. చెప్పండి. ఉన్నాడు. ఇప్పటికి ప్రపంచంలో 10 మంది క్రీస్తులు ఉన్నారు. కొత్త కొద్ది కదండి మాట. ఉన్నారు. ఇక్కడ ప్రాజెక్టర్ లేదు కాబట్టి మీకు ఆ దృశ్యాలను చూపించలేకపోతున్నాను. 10 మంది నేనే క్రీస్తును అని ప్రకటించుకున్నారు. ఆయనని దేవునిగా ఆరాధిస్తూ పూజలు చేస్తూ అతన్ని వెంబడిస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. లక్షల్లో. అర్థమవుతుందా లేదా? పిచ్చి పట్టిందండి వాళ్ళందరికీ. క్రైస్తవులు కాదు వాళ్ళు. యేసుక్రీస్తు ఏం చెప్పాడండి? ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని ఎవడైనా మీతో చెబితే వీళ్ళందరూ ఏం చేశారండి? నమ్మారు. లక్షలు మిలియన్లలో ఉన్నారు వారిని వెంబడిస్తున్నవారు. అర్థమవుతుందండి? ఇది కదండి. ఆ కాలమందు ఏ కాలమందు? ఒక కాలాన్ని చూపెడుతున్నాడు. అదే కాలం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎదుర్కొందాం. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వస్తారు. ఆగండి. అబద్ధ క్రీస్తులు వచ్చారా రాలేదా? వచ్చారు. అబద్ధ క్రీస్తులు వచ్చారంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఎప్పుడు వస్తారు? ఆ కాలమందు. అదే కాలం. ఆ కాలంలోనే అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఆ కాలంలోనే అబద్ధ క్రీస్తులు కూడా వస్తారు. ఆ కాలమందు అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు వచ్చి వాళ్ళ టార్గెట్ ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఆలోచన ఏంటి? ఎందుకు సామాన్యుడిగా పుట్టిన మనిషి అబద్ధ ప్రవక్తగా ఎలా మారాడు? ఆ క్రీస్తు అబద్ధ క్రీస్తుగా ఎలా అవతారం ఎత్తాడు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేని కొరకు అంటే చదవండి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి ఏం చేస్తారు? సాధ్యమైన ఎడల. అంత ఈజీ. అర్థమవుతుందా లేదా? ఈ మాటలను మీకు అర్థం కావాలి. అది అంత ఈజీ కాదు. కానీ ట్రై చేస్తారు. వాళ్ళు ఊరికే ఉండే రకం మాత్రం కాదు. ట్రై చేస్తారు, ప్రయత్నిస్తారు. సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని బాగా అర్థం చేసుకోండి. ఏర్పరచబడిన వారిని అల్లాటప్పగలని కాదు, అమాయకులను కాదు. ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై ఏం చేస్తారు? వాళ్ళు ఎలా బుట్టలు వేసుకుంటారు? ఎలా మోసం చేస్తారు? ఎలా నమ్ముతున్నారు వాళ్ళు? అంటే గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను అగపరిచెదరా చేసేదరా? అగపరచడం అంటే కనపరచడం అంటే చూపించడం. జరిగించడం వేరు, చూపించడం వేరు. మీ అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను.
ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు జరిగిన యథార్థ సంఘటన మీకు చెప్పాను ఇంతకు ముందు పాటలో, గుర్తుందో లేదా? ఇద్దరు భయంకరమైన ఎండలో పనిచేస్తున్నారు, నా కళ్ళ ముందు జరిగింది. పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన ఆ మట్టిని తవ్వుతున్నాడు, అలసిపోతున్నాడు, చెమటలు కారుతా ఉన్నాయి. పక్కన కూడా ఉన్నాడు యవనస్తుడు, బలంగా ఉన్నాడు, పని చేయట్లే. పని పైనుంచి సార్ వస్తున్నాడు, ఇంజనీర్ సార్ వస్తున్నాడు. అప్పటి వరకు చక్కగా కూర్చున్న వీడేం చేశాడు తెలుసా? గమ్మున వెళ్ళాడు, సిమెంట్ను తీసి లైవేశాడు. ఆ సిమెంట్ కాస్త ఏమండి ఆ షర్టు పైన పడింది, ముఖం పైన పడింది, నీళ్లు తీసి ఇలా ఇలా కొట్టేసుకున్నాడు. అప్పుడు తాత నువ్వు కాస్త పక్క జరగన్నాడు. సరే ఇప్పటికైనా, అప్పటి నుంచి మండుటెండలో కష్టపడుతుంటే రాలేదు కానీ ఇప్పటికైనా వచ్చాడు, పర్లేదని చెప్పేసి సరే నాయన తీసుకొని ఇచ్చాడు చేతిలో ఉన్న పనిముట్టు. ఈడేం చేస్తున్నాడు? ఓ వీర సైనికులాగా అప్పుడు చదువుతున్నాడు. అక్కడి నుంచి వస్తున్న ఇంజనీర్ ఏం చేశాడు తెలుసా? రా అన్నాడు, నీ కంపెనీలో నీ ఐడి నంబరు ఎంత చూశాడు, ఫోటో తీసుకున్నాడు, వెళ్ళాడు. వచ్చే నెల శాలరీకి 1000 dirhams పెరిగింది. పని దొంగకు, పని చేసిన వాడికి కాదు. ఎలా ఎలా పని చేసినందుకు పెరిగిందా? పని చేసినట్టుగా కనపరుచుకున్నందుక. మోసం చేశాడు ఇంజనీర్లో. పని చేసి కాదు, పని చేస్తున్నట్టుగా కనపరిచి సూచక్రియలు మహత్కార్యాలు జరగడానికి వాడి దగ్గర శక్తి లేదు. కానీ ఏం చేస్తాడు? ఎలా భ్రమ పెడతాడు, ఎలా నమ్మిస్తాడు అంటే కనపరుస్తాడు, జరిగినట్టుగా కనిపిస్తాడు. కానీ వాస్తవానికి ఏమీ ఉండదు. మీకు విషయం చెప్తానండి, నిమ్మకాయ తీసుకురాండి నా దగ్గరికి. నిమ్మకాయను కోసి దాంట్లో నుంచి నేను రక్తం తీస్తాను. అర్థమవుతుందా లేదా? మాస్టర్ గారు ఏంటి ఇలా తయారైపోయారు? చేత మళ్ళీగా నేను నేర్చుకున్నాను అనుకుంటున్నారా? నేను చేస్తానండి. అది ప్రజల మధ్య, అమాయకుల మధ్య జరిగితే ఏమనుకుంటారో తెలుసా? అమ్మ బాబోయ్, ఏదో మహాశక్తి ఆయన దగ్గర ఉంది, మోసపోతారండి. కానీ అసలు రహస్యం ఏంటి చెప్పండి? ఏమంటారు తెలుసా? ఇలాంటి సీన్లు మీకు జరిగిన ఉంటే ఏమంటారు తెలుసా? అమ్మా ఈ రోజులలో ఏమంటున్నారంటే ఏదో చేసేస్తున్నాడు అంటారు. నిమ్మకాయ నీ చేతిలో తీసుకొచ్చుకోపో అంటారు, నీవే కిరణ కొట్టుకొని తీసుకొని రాబో అంటాడు. మనం కూడా ఏమనుకుంటాం? నిజమే, ఆయన దగ్గర నిమ్మకాయలో అలా కోస్తా జరిగిందంటే ముందుగానే ఏదో ఇంజక్షన్ ఇచ్చాడేమో అనుకుంటాం. కానీ ఏమన్నాడు ఆయన? మామూలుగా నమ్మించడం కాదని, నమ్మక ద్రోహం అంటే అలా ఉంటుంది. నమ్మించి దెబ్బ కొట్టడం. ఏమంటాడు? మీరే వెళ్ళి తెచ్చుకోండి అంటాడు, మనమే వెళ్ళి తెచ్చుకుంటాం, కోస్తాడు. అవునా? విషయం ఎక్కడుందో తెలుసా? ఏదో జరుగుతున్నట్టుగా కనపరుస్తున్నాడు, అందులో ఏమీ లేదు. నిమ్మకాయ నువ్వే తీసుకొచ్చుకోమన్నాడు కదా, ఆడికి చెప్పండి కత్తి కూడా నేనే తీసుకొస్తానని అయిపోతాడు. కత్తికి పోస్తాడు. అర్థమవుతుందా? ఆ కత్తికి పూసినటువంటి రసాయన పదార్థము ఎప్పుడైతే నిమ్మకాయను కట్ చేస్తే సెట్రిక్ యాసిడ్ కాబట్టి రసాయనిక చర్య జరిగి అది ఎరుపుగా, చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏమర్థమవుతుందని అర్థమవుతుందా? మీకు ఇది ఎందుకు చెప్పానంటే ప్రియులారా, ఇక్కడ శక్తి లేదు, మహత్కార్యం చేసేంత బలము ఇతని దగ్గర. ఆ శక్తే ఉంటే ఏమంటే చొక్కిప్పి ఎక్కడో పల్లెటూర్లలో 5 రూపాయలకు 10 రూపాయలకు ఎందుకంటే పర్లేదు కదా. శక్తి ఉంటే అంబారిని దించరాదు, కోట్లకు ఒకటేసారి పాడిగేతో చౌనా కదా. ఆలోచించండి ప్రియులారా, శక్తి ఉందా? ఉన్నట్టుగా కనపరిచాడా? వీడు పని చేశాడా? పని చేసినట్టుగా కనపరిచి ఇంజనీర్ను మోసం చేసి సాగపించుకున్నాడా? ఇక్కడ చదివారు? ఆ కాలమందు
అబద్ధపు క్రీస్తులను ప్రవక్తలను వచ్చి ట్రై చేస్తారు సాధ్యమైన ఎడల. ఎందుకంటే ఇది ప్రాచీన కాలం కాదు కదా, టెక్నాలజీ పెరిగిన కాలం. అందరి దగ్గర తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఇంటర్నెట్ ఉంది. అందరు గొర్రెల తరుగుతారండి, ట్రై చేస్తారు. సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యాలను అగపరిచెదరా. ఏమండి మళ్ళీ మత్తయి సువార్త అక్కడ వచ్చేయండి. మత్తయి సువార్త 24 వచ్చేయండి. ఆ కాలం ముందు ఎవడైనా అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము 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 అంటే అప్పటికే మిగతా వారందరినీ మోసం చేసేసింది, మోసం చేసేసాడు. వాళ్ళంతా ఆ మోసంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మోసపోకుండా, ఆ మోసము బారిన పడకుండా ఏమండి గట్టు మీద ఉన్నదెవరు? ఏర్పరచబడిన వారు. వాళ్ళను కూడా బుట్టలో వేసుకుంటావు పని అయిపోతుందని ఏం చేస్తుందట? అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచేదరా జరిగించదరా అంటే అయినట్టుగా చూపిస్తారంతే. మైకు తీసి ఏమండి చెప్పు, కడుపులో గడ్డ మాయమైంది. యేసుక్రీస్తు ఎప్పుడైనా అలాంటివి చేశాడండి? పుట్టి గుడ్డివాడు, ఆ సమాజం అతన్ని కొన్ని సంవత్సరాలు చూసింది. పుట్టుకతో ఉండేవాడు గుడ్డివాడిగా పుట్టి, అలాంటి వాడు కళ్ళు వచ్చాయి. పుట్టుకతో గుడ్డివాడు, అలాంటి వాడు దిగ్గున లేచి పరుపునెత్తుకొని వెళ్ళిపోయాడు. ఊచకాలు, ఊచ చెయ్యి, చాంద్రరోగము. యేసుక్రీస్తు ఏది చేసినా అప్పటి వరకు కళ్ళకు కనిపిస్తున్న అబటితనాన్ని తన శక్తి చేత స్వస్థపరిచి నిరూపించాడు. మరి ఈ రోజున్న స్వస్థత భక్తులు ఎవరు కూడా ఏమండి అన్ని కడపల గడ్డలు పోతాయి, ఏమండి బ్రెయిన్లో ఉన్న నరాలు సెట్ అయిపోతాయి. ఎయిడ్స్ రోగంలో ఉన్న వారికి రక్తం ఆటోమేటిక్గా మారిపోద్ది మన ఫోన్ అప్డేట్ చేసినట్టుగా, అంతేనా? దాన్ని నమ్ముతున్నారు. ఎంత మాయ! చదవండి ఇప్పుడు ఏమంటాడు యేసుక్రీస్తు? సూచక్రియలను అగుపరచుదరు, ఇలా జరుగుతుందని ముందుగా నీతో చెబుతున్నప్పుడు దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, సంఘమా, సమాజమా, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మోసగాళ్ళు వస్తారు ఒకనొక కాలంలో, ఇలా మిమ్మల్ని మోసం చేస్తారని కూడా యేసుక్రీస్తు చెప్పిన తరువాత కూడా మోసపోతున్నారంటే ఎంత మాయలో ఉన్నారు, ఎంత మత్తులో ఉన్నారు మీరు ఆలోచించండి. ఏర్పరచబడిన వారుగా ఉన్న సహితము ఏమైపోతున్నారట? పడిపోయే ప్రమాదం ఉంది. ఇంతవరకు మీకు ఆ వచనం అర్థం చేయించే ప్రయత్నం చేశాను. అయితే ఏర్పరచబడిన వారిని ఎందుకు మోసపరచాలనుకుంటున్నారు వాళ్ళు? నంబర్ 1, ఎవరు మోసపరచాలనుకుంటున్నారు? అర్థమవుతుందా లేదా? ఏర్పరచబడిన వారు ఉన్నారని అర్థమైంది. ఆ ఏర్పరచబడిన వారిని ఎవరు మోసం చేయాలనుకుంటున్నారు? ఎందుకు మోసం చేయాలనుకుంటున్నారు? పని చెయ్యని వాడు ఎవరిని మోసం చేశాడు? ఇంజనీర్ని మోసం చేశాడు. ఎందుకు? సాలరీ పెంచుకోవడానికి, అంతేనా? ఇక్కడ కూడా మోసపరుస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు మోసపరుస్తున్నారు? ఏర్పరచబడిన వారిని. ఆ మోసపరుస్తున్న వారు ఎవరు? ఈ విషయం 2 తెలిస్తే మనకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రియులారా, భూమి మీద పుట్టినటువంటి మనకు లోకంలోకి వచ్చినప్పుడు పలుకు లేదు, మాట లేదు, నేర్చుకుంటాం, అవునా కదా? నడక రాదు,
ఎన్నోసార్లు పడుతూ లేస్తూ నడక నేర్చుకుంటున్నాము, మాట నేర్చుకుంటున్నాము. ఇలా క్రమంగా జీరో నుంచి స్టార్ట్ అయ్యి పరిపూర్ణ దశలోనికి, ప్రారంభ స్థితిలో నుంచి పరిపూర్ణ స్థితిలోని ఎదుగుతున్న మానవ జీవితములో అన్నింటిలో ఎదుగుతున్నాము. కానీ బ్రతుకునిచ్చిన దేవుని గురించి ఎక్కడ ఎప్పుడు ఎవ్వరు చెప్పలేదు. స్కూల్లో చెప్పారండి? చెప్పరండి? చెప్పలా. హై స్కూల్లో చెప్పారా? కాలేజీలో చెప్పారా? యూనివర్సిటీలో చెప్పారా? భార్య చెప్పిందా? అమ్మ చెప్పిందా? ఎక్కడ చెప్తారండి దేవుని గురించి? కేవలము దేవుని సన్నిధిలో. అయితే ప్రియులారా, ఆలోచించండి. భూమి మీద ఉన్నటువంటి మనిషి ఎక్కడ ఉన్నాను అన్న స్పృహ మనిషికి అర్థం కావాలి. ఎక్కడ ఉన్నారండి మీరు? మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారండి? అల్గోస్లో ఉన్నామండి అంటారు, అంతేనా? ఇండియా చెప్తే మాది రాజోలండి, మాది తనక అండి, మాది కరీంనగర్ అండి, నిజామాబాద్ అండి. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు అంటే ప్రియులారా, నేను నా సొంతూరులో ఉన్నాను అనుకుంటున్నాను, నేను నా స్నేహితుల దగ్గర ఉన్నాను అనుకుంటున్నాడు, నేను నా బంధువుల దగ్గర ఉన్నాను అనుకుంటున్నాడు, నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాను అనుకుంటున్నాడు. ఇవన్నీ కరెక్టే. కానీ ఈ పంచభూతాల మధ్య నీవు రెండు అదృశ్య మహాశక్తుల మధ్య ఉన్నావు. ఒకటి దేవుడు, రెండు దయ్యం, అపవాది. ఈ రెండు అదృశ్య శక్తుల మధ్యలో నీవు ఉన్నావు. అది గుర్తెరగాలి. అది ఎందుకు గుర్తెరగాలంటే ప్రియులారా, మనకు చాలా సందర్భాల్లో తెలుసు, ఈ రెండింటి మధ్యలో నువ్వు ఉన్నావు. అయితే ఈ రెండింటిలో మొదటి శక్తి ఏంటండి? దేవుడు. రెండవ శక్తి అపవాది. కనిపిస్తే ఏమన్నది? అందుకే అదృశ్య శక్తులు అన్నాను. కనిపించని ఆ రెండు మహాశక్తుల మధ్య ఈరోజు మనుషుల యొక్క జీవితాలు ఉన్నవి. మీరు భయపడే విషయం కూడా చెప్తాను. ఏంటో తెలుసా? నువ్వు దేవునికి కావాలి, దయ్యానికి కూడా కావాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ద మోస్ట్ వాంటెడ్ పర్సన్ నువ్వు, అంతేనా? కరడు కట్టిన కసాయి ఖైదీల గురించి పేపర్లో ఇస్తా ఉంటారు. ఏమని? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. దేశవ్యాప్తంగా ఇతడు అందరికీ, అంటే ఇతన్ని పట్టించుకోక అంతే. యూనివర్సల్లో ఉన్న నేను మోస్ట్ 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 వాంటెడ్. అటు దేవునికి కావాలి నువ్వు, ఇటు అపవాదికి కూడా కావాలి. అంటే అదృశ్య మహాశక్తులు నిన్ను తన వైపుకు లాక్కోవాలని ప్రయత్న పడుతున్నప్పుడు ఆ స్పృహ నీకు తెలిసి ఉండాలి. ఆ ప్రేరణ, ఆ ఆనవాళ్ళు నువ్వు కనిపెట్టగలిగితే, నువ్వు గుర్తించగలిగితే, ఏది దేవుని ప్రేరణ, ఏది అపవాది ప్రేరణ, ఏది నన్ను రక్షించడానికి, ఏది నన్ను శిక్షించడానికి, నాశనం చేయడానికి, నీ కళ్ళ ముందు, నీ పంచభూతాల మధ్య, ఈ సమాజంలో, నీ జీవితంలో జరుగుతున్న ఈ సంఘటనలన్నింటి విషయంలో నువ్వు స్పృహ కలిగి ఉంటే, నీవు కూడా దేవుని వైపు ఒక అడుగు వేయగలిగితే, అప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి. దేవునికి నేను కావాలండి? దేవునికి కావాలండి? చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు ఏమంటాము? పురుగు వంటి వాడును, పేడ వంటి వాడును, పేడలో పురుగు లాంటి వాడిని కదా. మంచిదే, తగ్గించుకోవడం మంచిదే. కానీ దేవుడు నేను కోరుకుంటున్నాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి నువ్వు. చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తీస్తున్నారండి. దయచేసి అందరు తీయాలి. దేవునికి మనం కావాలండి.
ఈరోజు డబ్బులు వస్తున్నాయి కనుక, దుబాయ్లో ఉన్నారు కనుక, నెల రాగానే సాలరీ తీసి ఇంటికి పంపిస్తున్నారు కనుక బాగా ప్రేమ చూపిస్తున్నారు మన వాళ్ళు. ఇంటికి వెళ్ళండి, ముద్దెడతారా? నిజం చెప్పండి. ఆరోగ్యం ఉంది కనుక, ఆదాయం ఉన్నది కనుక, ఈరోజు మనం సంపాదించి ఇస్తున్నాం కనుక ప్రేమ బాగుంది. ఆదాయం లేకపోతే నువ్వు నాకు వద్దు. పెద్ద ఆయన చాలా కష్టపడి ఇల్లు కట్టాడండి. వృద్ధాప్యంలో మంచాన పడ్డాడు. ఆయన రక్తము ఒలికించి కట్టిన ఇంట్లో నుంచి ఏం చేశారు తెలుసా అండి? బయట పశువుల పాటలు పడుకోబెట్టారు. ఏంటండి అంటే, నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందరికీ కావాలి. అవిటి వాడివైతే, ఆదాయం లేకపోతే, ఆరోగ్యం లేకపోతే నీవు మాకు వద్దు. ఇదంటే మనుష్యులు. అందుకే దేవుడు కీర్తనకారుడు ఏమంటాడు తెలుసండి? మనుష్యులను కానీ రాజులను కానీ నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనిషి ఏం చేస్తాడు తెలుసండి? అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, అవసరం తీరాక ఒకలా ఉంటాడు. కానీ దేవుడు అన్ని వేళలా ఒకే విధంగా ఉండే ప్రేమమయుడు ఒక్క దేవుడే. అందుకే మనం ఏం చేయాలి? మనుష్యులను కానీ రాజులను కానీ నమ్ముకున్నట కంటే. కానీ మనకు ఎన్నిసార్లు మోసపోయిన బుద్ధి రాదు. ఎన్నిసార్లు అయినా మనిషిని నమ్ముతాం, కానీ అంత గొప్ప ప్రేమ నమ్మకము దేవుని పైన పెట్టిన మనము ఎన్నటికీ కాము ప్రియులారా. అయితే మనము దేవునికి కావాలా? చదవండి. కాలము సంపూర్ణమైనప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ప్రకారంగా ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంగతులను బట్టి, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును యేసు నందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొని, మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని మనలను ముందుగా నిర్ణయించి ఎవరికి అదే 6వ వచనం చివరి మాటలో కూడా ఉంటుంది చూడండి. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. మనలను ముందుగా దేవుడు తన కోసము నిర్ణయించుకున్నాడా? నువ్వు దేవునికి కావలసిన వాడవా? దేవుడు ఏర్పరచుకున్నాడా నిన్ను? తెలుసా అండి మనకు అది? అది తెలిస్తే నీ బ్రతుకు నా బ్రతికిలా ఉండదు. ఎమ్మెల్యే తెలుసు అనుకోండి, ఎలా ఉంటామండి? వెనకతలు కూర్చుంటావా? ఏం చేస్తాం? ఇక్కడ వచ్చి కూర్చుంటాం, అంతమందే. ఏమన్నా అంటే ఒక్క ఫోన్ కొట్టారంటే అన్ని సెట్ అయిపోతాయి. ఎందుకు? ఎమ్మెల్యే తెలిస్తేనే అంత పవర్ ఉంటే దేవుడు ఏమంటాడు ఇక్కడ? నిన్ను నన్ను దేవుడు ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు అంటాడు. దేవునికి మనం కావాలా? కావాలా వద్దా? కావాలి. అలాగే ఒకసారి మత్తయి సువార్త తీయండి, లేదంటే ప్రకటన గ్రంథం తీయండి దయచేసి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. అంతర పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను దాని దూతలను యుద్ధము చేసిరి గాని లేకపోయాను. పరలోకంలో యుద్ధం జరిగిందంట. అక్కడ నుంచి
మిఖాయేలుతో తలపడినటువంటి అపవాది సైన్యము గెలవలేదు. గెలవకపోయేసరికి అక్కడి నుంచి మెడబెట్టి గెంటి వేయబడింది. ఎక్కడికి వచ్చి పడింది? భూమి మీదకి వచ్చి సర్వలోకాన్ని మోసపుచ్చటానికే వచ్చింది. దాని పేరు సర్వలోకాన్ని మోసపుచ్చుతూ అపవాది అనియు సాతాననియు పడద్రోయబడెను. ఎడ పడద్రోయబడినట్టండి? ఎందుకు వచ్చిందటండి? సర్వలోకమును మోసపుచ్చడానికి వచ్చింది. సర్వలోకానికి మోసపుచ్చడానికి వచ్చింది. కీర్తనల గ్రంథము 90:1 చదవడం దయచేసి. ప్రభువా నీవే నరులారా తిరిగి రండి అని మాట ఉంటే చూడండి. 3వ వచనం, నరులారా నరులారా నేను మిమ్మును పంపాను భూమి మీదకి, మీరేం చేయాలి? తిరిగి రండి, మీరందరూ నాకు కావాలి, మీరందరూ నాకు కావాలి. భూమి మీదకి ప్రాణదొరయబడినటువంటి అపవాది సర్వమానవాళిని ఏం చేస్తుందటండి? మోసపుచ్చుతుందట. ఎందుకు మోసపుచ్చుతుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయం దయచేసి 25వ అధ్యాయం మత్తయి సువార్త 41వ వచనం చదవండి. అప్పుడు ఆయన తీర్పు దినాన, భవిష్యత్తులో తీర్పు అనేది ఉంటుంది కదండి, తీర్పు దినాన ఎడమ వైపున ఉన్న వారిని కుడి వైపున ఉన్న వారిని అన్న సందర్భం అని అక్కడ రాయబడింది. మీ అందరికీ తెలుసు కనుక నేను మరి ఎక్కువ వచనాలు చూపించట్లేదు. ఎడమ వైపున ఉన్న వారిని ఏమంటున్నాడండి? చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి మీరు అపవాదికి దాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోడి. అంటే తీర్పు దినాన దేవుడు సర్వ మానవాళ్ళని ఒక చోట సమకూర్చి 2 భాగాలుగా విభజిస్తాడంట. ఒకటి ఎడమ వైపున ఉన్నవారు, 2 కుడి వైపున ఉన్నారు. కుడి వైపున ఉన్న వారితో ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. చదవండి మాట 44వ వచనం. అందుకు ఆయన అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని. అంటే కుడి వైపు ఉన్న వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు? సిద్ధపరచబడిన పరలోకానికి వెళ్తున్నారు. ఎడమ పక్కన ఉన్న వాళ్ళందరూ ఎటు వెళ్తున్నారు? అసలు పాతాళము, నిత్యాగ్ని గుండము ఎందుకు తయారు చేశాడు దేవుడు? ఎవరి కోసం తయారు చేశాడు? 41వ వచనం జాగ్రత్తగా చదవండి. అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడినదే నిత్యాగ్ని గుండము. పాపం చేసినప్పుడు దేవుడు నియమించాడు దాన్ని, ఈ అగ్నిగుండము. అపవాదికి వాని దూతలకును. ఆ అగ్నిగుండానికి వెళ్ళనయున్న అపవాది తను మాత్రమే వెళ్ళకుండా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? దేవుని పిల్లలను దేవునికి కాకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి అసహ్యం కలిగేటట్టుగా మానవ జీవితాలను ప్రభావితం చేసి, ప్రేరేపించి, ఆశలు చూపి, ప్రలోభాలు చూపి తన వైపు త్రిప్పుకొని ఏమంటే దేవునికి కాకుండా కొంతమందిని చేసింది. అందుకే ఎడమ వైపున ఉన్న వారంతా ఎవరు? అపవాది చేత మోస పరచబడిన వారు, అపవాది మాయలో పడిన వారు. అంటే ఫైనల్ గా మనం చూస్తే మనుషులమైన మనము అటు దేవునికి కావాలి, ఇటు అపవాదికి కావాలి. దేవునికి ఎందుకు కావాలి అంటే ప్రేమ. కన్నవాడు కనుక
ప్రేమ, నిత్య జీవమును నేను నీకు ఇస్తానన్నాడు. 1 యోహాను 2:25లో నిత్య జీవము అనుగ్రహించునన్నది నేనే మీకు చేసిన వాగ్దానం. ఎందుకంటే తండ్రి కనుక పిల్లలుగా మనమందరం తన ఎదుటకు రావాలని కోరుకున్నాడు కనుక, సృష్టిని చేశాడు కనుక, పాపము చేసినప్పుడు ప్రక్షాళన కొరకు యేసును పంపాడు. ఇవన్నీ ఎందుకు చేశాడంటే నువ్వు దేవునికి కావాలి. అర్థమవుతుందా లేదా? దేవునికి కావాలి, దేవుడికి ఎన్ని చేస్తున్నాడో నీకు అర్థం కావాలి. నెంబర్ 2, అపవాది దేవునికి కాకుండా చేయాలి నిన్ను. అర్థమవుతుందా? నిన్ను దేవునికి కాకుండా చేయాలి, దేవునికి దూరం చేయాలి. దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు. ఎవరి విషయంలోనైనా పక్షపాతం కలిగిన తీర్పు ఆయన దగ్గర ఉండదు. ప్రేమించే దేవుడే నీ పైన కోపగించాలంటే నిన్నేం చేయిస్తుందో నిన్నే దేవునికి వ్యతిరేకంగా మార్చేస్తుంది. ఏమండి? నిన్నే దేవునికి వ్యతిరేకంగా. యేసుక్రీస్తు ఎంత స్పష్టంగా చెప్పండి, క్రీస్తు వచ్చి ఇక్కడున్నాడు అక్కడున్నాడని చెప్తే నేను నమ్మొద్దు అని చెప్పాడు. ఈరోజు కొన్ని లక్షల జనాలు 10-11 మంది వెంబడున్నారు. ఈరోజు నేను క్రీస్తును, నేనే వచ్చాను అని చెప్పేసి ప్రకటించుకున్నారు. వారి వెంబట వాడి లక్షల్లో ఉన్నారు జనాలు. అంతమంది వాళ్ళంతా క్రైస్తవులా? ముందుగా మీరు మోసపోతారు, జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండండి అని యేసు చెప్పిన తరువాత కూడా ఆ మాటను నమ్మక, చదవక, విశ్వసించక వాడి మాయలో పడిపోయి తండ్రి పొరపడ్డాను, నేను మోసపోయాను అంటే అదన్నీ ఊరుకుంటాడా? ఈ మహాగ్రంథాన్ని నీ చేతులు ఎందుకు పెట్టాడో తెలుసా? సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను, జాగ్రత్తగా ఉండండి. అదే మాట్లాడుతున్నా. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఏమంటుంది చూడండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. మీరు జాగ్రత్తగా ఉండండి, పంచభూతాల మధ్య దేవుడు, దయ్యము అనే అదృశ్య మహాశక్తుల మధ్య జీవితాలను కలిగి ఉన్న మీరు జాగ్రత్తగా ఉండండి. మోసం చేసేవాడు ఎలా వస్తాడో, ఏ విధంగా మోసం చేస్తాడో అని యేసుక్రీస్తు సమస్తము మీతో ముందుగా, ఇదిగో సమస్తము మీతో ముందుగా చెప్పి ఉన్నాను. సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాడు. మనం మోసపోవద్దని, మనం నష్టపోవద్దని, మనం అపవాది మాయలో పడిపోవద్దని ఎంత మెలకువ కలిగి ఉండాలని చెప్పాడండి. యేసుక్రీస్తు ఏం చెప్పాడో, ఎందుకు చెప్పాడో, ఎవరి కోసం చెప్పాడో, క్రీస్తును నమ్ముకున్నామన్న మాటే కానీ 20, 30, 40 ఏళ్ళైంది కానీ యేసు ఏం భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ఆయన ఏం ప్రకటించాడో, బైబిల్లో ఏముందో మనం చదివిన వాళ్ళం కానీ, విన్న వాళ్ళం కానీ, నేర్చుకున్న వాళ్ళం కానీ కాదు. కేవలం క్రైస్తవులని పేరు పెట్టుకొని మనకు వీలున్నప్పుడు ఆరాధనకి వెళ్ళి తిరిగి రావడమే, నామకార్థమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండడమే క్రైస్తవ్యం అనుకుంటున్నా ఈ సమాజంలో ఏర్పరచబడిన వారు ఎవరు? ఏర్పరచబడిన వారు ఎవరు? ఆలోచన చేద్దాం. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 2:15 వచనం చూడండి. 2:15 వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించున్నాడు అంటే 1 కొరింథీ 2:15 కరెక్ట్ అండి, కరెక్ట్ చదివారు. ప్రకృతిలో ఏం జరుగుతుంది, పంచభూతాల మధ్య ఏం జరుగుతుంది, మన జీవితాల్లో ఏం జరుగుతుంది చెప్పాను కదండి. దేవుడు, దయ్యము 2 అదృశ్య శక్తుల మధ్య ఉన్నాము. ఆ దేవునికి నువ్వు కావాలి, అపవాదికి కూడా నీవు. అయితే వారు తమ వైపుకు నిన్ను ఆకర్షించుకునే ప్రయత్నములో ఏది దేవుని ప్రేరణ, ఏది దయ్యము ప్రేరణ అనే స్పృహ నీకు ఉండాలి. ఏది పడితే అది నమ్మటానికి వీలు. ఎందుకు? మోసం చేసేవాడు ఎలా, ఎక్కడి నుంచి వస్తాడో ఎవరికి తెలియదు. ఏర్పరచబడిన వారిని మోసం చేయాలంటే, ఏర్పరచబడిన వారంటే ఎవరండి ఇల్లు? ఇది తెగానే ముందు మనం ఎవరు ఏర్పరచబడిన వారు?
క్రీస్తును చాలా పెద్ద మాట అండి. ఏర్పరచబడిన వారంటే బాప్తిసం చేసిన దేవుడు సంతానం. అది కాబట్టి ఆలోచన చేద్దాం ఎవరు అనేది ఒక్కసారి. రోమపత్రిక తీయండి దయచేసి. 8:33 వచ్చిన దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద బా, ఎంత మంచి మాట అండి. సెలక్షన్ చేసే మేనేజర్ ఎవరంటే దేవుడు. ఇంటర్వ్యూ తీసుకునే క్యాండిడేట్ గట్టిగా ఉన్నాడు అనుకోండి, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ పని ముచ్చముడలు పడతాయి. అర్థమవుతుందా లేదా? డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అంటే లైసెన్స్ తీసుకునేటప్పుడు మనకు టెస్ట్ తీసుకునే ఆఫీసరు మంచివాడు వచ్చాడు అనుకోండి, చూసి చూడడానికి ఓకే పాస్ అంటాడు. చండ శాసనుడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు అంటే దేవుడే ఏర్పరచుకున్నాడు అనుకోండి, దేవుడే నిలబెట్టాడు అనుకోండి, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి అలాంటి వాని పైన ప్రవ్వా వాడు సరిగా పని చేయట్లేదు చెప్పగలమా? ఎందుకు? దేవుడు ఏర్పరచిన వాడు ఆయన మీద ఎవరైనా నేరం మోపడానికి అవుద్దండి? అవదు. అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు అంటే చాలా ప్రత్యేకమైన వాడు. ఏర్పరచబడిన వారు అంటే అర్థమవుతుందా? చాలా ప్రత్యేకమైన వారు. ప్రియులారా, మన జీవితము క్రైస్తవుల జీవితం 3 దశల్లో కనిపిస్తుంది. దేవుని ఎరగని స్థితి, అవునా? దేవుని ఎరగని స్థితి అది మొదటి దశ. దేవుని పిలుపు లేదంటే దేవుని వార్త, సువార్త, అది కరపత్రిక ద్వారా కావచ్చు, టీవీ వార్తాపత్రికల ద్వారా కావచ్చు, మనిషి ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, సంఘ కాపుల ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా నీ హృదయపు తలుపులను తట్టిన దేవుని వాక్యము చేత నువ్వు పట్టబడి దేవునిలోనికి వచ్చావు. దేవునిలోనికి వచ్చావు. ఇది 2వ దశ. దేవునిలోనికి రావడము 2వ దశ. దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా 3వ దశ ఉంటుంది. అదేంటో తెలుసా? అదే ఏర్పరచబడిన వారు. మత్తయి సువార్త మరలా 22వ అధ్యాయానికి రండి దయచేసి. 22వ అధ్యాయం పన్నెండవ వచనం 11 నుంచి చదువుకుంటాం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి. ఈ సందర్భం మీ అందరికీ బాగా తెలుసు. ఏమంటే ఇంతకు ముందు విలువైన విందని మీకు వాక్యం కూడా చెప్పాను నేను. అర్థమవుతుందా లేదా? ఒక రాజు తన కుమారుని పెళ్లి విందిస్తున్నాడంట. ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని వీళ్ళని పిలవాలి అని ఆయన అనుకున్నాడు. వాళ్ళని పిలవడానికి జనాల్ని పంపించాడు. వాళ్ళు వచ్చారండి? రాలేదు. ఏకముగా ఏం చెప్పారటండి? నెపములు చెప్పసాగిరి అన్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, నా కుమారుని పెళ్లి విందు పలావు 10 తరాలు చెప్పుకునేటట్టు ఉండాలి అనుకున్నాను, వీళ్ళేమో పిలిచిన వాళ్ళేమో రావట్లేదు. ఏం చేశాడు? దాసులకి చెప్పిన, మీరు రాజమార్గములోనికి వెళ్ళి ఎవరు కనబడితే వారిని అందరినీ పిలవలంపండి అన్నాడు. అప్పుడు ఎంతమంది వచ్చారండి? అప్పుడు అందరూ 9వ వచనం చదవండి. రాజమార్గమునకు పోయి కనపడు వారందరినీ పెళ్లి విందుకు రండని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసి. ఆ రాజెవరు?
ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులార నా యొద్దకు రండి. పిలుపు అందరికీ, ఆహ్వానం అందరికీ. రాజ్య మార్గములోనికి వెళ్ళి పిలవన్నాడే, అది రూపకాలంకారంలో రాయబడిన మాట ప్రియులారా. యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ఎవరుడు? ప్రయాసపడి భారము మోయిచున్న పొట్టి వలన కథనడా సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసు క్రీస్తు కొందరికి ప్రభువా? అందరికి ప్రభువా? అందరికీ ప్రభువు, అందరికీ ఆహ్వానం, అందరికీ పిలుపు, అందరికీ క్షమాపణ, అందరికీ అవకాశం. పిలుపు. క్రైస్తవులంతా పిలుపులో ఉన్నవారు మాత్రమే. పిలుపులో ఉన్నవారు మాత్రమే. ఆ పిలుపులోని వలనే కదా వచ్చామండి మనమంతా. చదవండి. పిలుపులోకి వచ్చిన తర్వాత 11వ వచనం, చెడ్డవారిని అందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి చాలా నిండెను. సంఘము, భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘము నిండిపోయింది. 450 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఈరోజు. వాళ్ళే పెళ్లి విందుకు వచ్చిన వాళ్ళు. నిండిపోయింది. కానీ ఆ నిండిపోయిన పెళ్లి విందులోనికి, సంఘములోనికి, మీరు అర్థం చేసుకోవాలి, పెళ్లి విందు అంటే సంఘములోనికి రాజొచ్చి ఏమడుగుతున్నాడట? రాజు కూర్చున్న వాడిని చూడ లోపలికి వచ్చినప్పుడు, సంఘంలో ఉన్న వారిని పరిశీలించడానికి దేవుడు వచ్చినప్పుడు అక్కడొక్కడు ఉన్నాడంట. పెళ్లికి వచ్చి పెళ్లి వస్త్రాలు ధరించుకోలేదంట. అర్థమవుతుందా కదా? అంటే దేవునిలోనికి వచ్చి, పరిశుద్ధుని యొద్దకు వచ్చి, పరిశుద్ధుని రక్తాన్ని సేవిస్తూ, ఆయన శరీరాన్ని తింటూ, దేవునిలోకి, సంఘములోనికి వచ్చి ఈ పరిశుద్ధ లేఖనాలను చదువుతూ వింటూ కూడా పవిత్రమైన జీవితము లేని పాప పంకిలంగా బ్రతుకుతున్న సంఘములో ఉన్న ఒకడు అతనికి కనబడ్డాడు అని దాని అర్థం. అంటే కూర్చున్న వాడిని యుద్ధకు వచ్చి చూడవచ్చి అక్కడ పెళ్లి వస్త్రంలో ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా, ఇది పెళ్లి కదా, ఇక్కడికి పెళ్లి వస్త్రాలను ధరించుకొని రావాలి కదా. నేను అందరినీ పిలిచాను, నా ప్రేమ అలాంటిది, అందరికీ ఆహ్వానము. ఏ క్వాలిఫికేషన్ పెట్టలేదు. ఇన్ని ఎకరాల భూమి ఉన్న వాడిని మాత్రమే పిలవాలనుకోలేదు, అందరినీ పిలిచాను. కానీ వచ్చిన మీరు ఎలా ఉండాలి? పెళ్లి వస్త్రము లేక నీవు ఇక్కడికి ఎలా వచ్చిందివి అని అడగగా అతడు మౌని అయి ఉండేను. అంటే రావడం అయితే వచ్చాడు, పెళ్లి వస్త్రాలు అయితే లేవు. క్రీస్తులోనికి వచ్చాడు, పరిశుద్ధత లేదు, జ్ఞానము లేదు, పశ్చాత్తాపము లేదు, మారు మనసు లేదు, సంఘంలో మాత్రం ఉన్నాడు. ఏమన్నాడండి? అంతట రాజు మీరు పెళ్లి అనుకుంటున్నారండి, రూపకాలంకరంలో రాసింది అది. పెళ్లి అనుకోకండి. ఏమంటాడు చూడండి, గనక రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏముంటదట? ఏడుపును పండ్లతో. డైలాగ్ ఎక్కడ ఏముంటుంది కదా? ఎక్కడ ఉంటదండి? నరకములో. అంటే ఇది ఏమనుకుంటున్నారు మీరు? పెళ్లి అనుకోకండి. సంఘముని గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నమాట. అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఒక మాట. అక్కడ ఏడుపును పండ్ల కొరట ఉండునని పరిచారకులతో చెప్పాను. అప్పుడు ఏమంటాడు చూడండి, కాగా పిలువబడిన వారు అనేకులు, సంఘములోనికి వచ్చిన వారు అనేకులు, క్రీస్తును నమ్ముకున్న వారు అనేకులు, మందిరాల్లో నిండి ఉన్నవారు అనేకులు. పిలువబడిన వారందరూ ఏర్పరచబడిన వారు కాదు. ఏమంటున్నారు చూడండి, ఎంత అద్భుతమైన మాట. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఆ కొందరిని ఏం చేయడానికి వచ్చినట? ఆ ఏర్పరచబడిన వారిని సాధ్యమైతే మోసపుచ్చాలి. అంటే మిగతా వాళ్ళందరి సంగతి ఏంటి? వాళ్ళు పిలుపులో ఉన్నారే తప్ప యజమాని ఏర్పాటులో వాళ్ళు లేరు. అంటే యజమాని ఏర్పాటులో లేరంటే వారు పరలోకంకి వెళ్ళే బ్యాచ్
కాదు, నమ్మకార్థంగా బ్రతుకుతున్న వాళ్ళే. ఇప్పుడు అపవాది వాడి టార్గెట్ ఏంటో తెలుసా? ఎన్ని మాయలు చేశాను, ఎన్ని మోసాలు చేశాను, ఎన్ని చిముక్కులు ప్రయోగించాను, ఇంతమంది పడ్డారు నా వాళ్ళు. కానీ నా మాయలకు, తంత్రాలకు, కుయుక్తికి లొంగకుండా దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ప్రభువు పాదాల దగ్గర మోకరించి దేవుని వాక్యము చేత పెంపారుతూ భక్తిలో బలంగా ఉన్న వీళ్ళు ఏర్పరచబడిన వాళ్ళన్న సంగతి వాడికి బాగా. వాళ్ళని కొట్టాలి, ఇప్పుడు వాళ్ళను మాయ చేయాలి, వాళ్ళను మోసపుచ్చాలి. అంటే నువ్వెవరి మాట వింటావో వాడికి బాగా తెలుసు. ఎవరి మాట వింటావు? ప్రాణ స్నేహితులు వచ్చారా, ఈ సినిమాకి వెళ్తామరా అంటే వస్తావా? ఏమంటావు? నేను వాక్యం చదువుకునే సమయం, ఆరాధనకు వెళ్ళే సమయం, అవన్నీ ఒకప్పుడు దేవునిలోకి రాకముందు. ఇప్పుడు ఒక నిశ్చయతతోటి ఉన్నాము, ఒక భయముతో ఉన్నాము, ఒక ప్రేమతో ఉన్నాము, ఒక వాత్సల్యంతో ఉన్నాము దేవుని యందు. మనల్ని కదిలించడం ఎవడి వల్ల కాదు. ఇంత స్థిరంగా బలంగా ఉన్న వీరిని కొట్టాలి. ఏమన్నా ఏమడుతుంది మత్తయి సాధ్యమైతే. అంత ఈజీ కాదు వాళ్ళని పడగొట్టడం. అర్థమవుతుందా లేదా? అంత ఈజీ కాదు. ఎందుకు? అడు చెండ శాసనరా బాబు, డ్యూటీ అయినా మానేస్తాడు కానీ ఆరాధన మాత్రం మాండు. ఆరాధన అంటే రాత్రి 10 అయినా కానీ ఎక్కడికి రావడానికైనా అంత ప్రేమ అండి బాబు. అలాంటివన్నీ ఏం చేస్తుందండి అపవాది? వాడు కూడా ఆలోచించి వాడు పుర్రే కాబట్టి బద్దలైపోయి ఉంటుంది. ఇలా బలంగా స్థిరంగా వాక్యాన్ని, విశ్వాసం, ఏమంటే క్రీస్తునందు విశ్వాసం వచ్చి జీవం గల దేవుణ్ణి ఆనుకొని అపోస్తలుల బోధయందు నమ్మిక నుంచి పరిశుద్ధాత్మ ఆదరణ చేత బలంగా ఉన్న వారిని కొట్టాలి. అంటే వీడి మ్యాజిక్లు పనిచేయవు, వీడి కుయుక్తి పనిచేయదు, వీడి తంత్రము పనిచేయదు. ఎలా? వారు దేనినైతే నమ్ముకుంటున్నారో, ఏదైతే బలమో, ఏదైతే వారికి ఏమండి ఆధారమో, ఏదైతే పునాదో ఆ పునాదులను కదిలించాలి. ఏంట పునాదులు? నువ్వు నమ్ముకున్న సిద్ధాంతమే తప్పని చెప్తే పీడ అదిరిపోతుంది. ఏమంటే సిద్ధాంతం తప్పని చెప్పడానికి ఎవడో వస్తే వింటావా? ఎవరు చెప్పాలి? తెల్ల ప్యాంటు, తెల్ల షర్ట్ వేసుకొని ఏమండి చేతిలో ఇలా బైబిల్ పట్టుకొని వచ్చారనుకోండి, మీరు అందరూ ఏమంటారండి? మా అయ్యగారే, మాస్టర్ గారే. అంటే పాస్టర్ గారు ఏం చెప్పినా ఓకే. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి మోసపరిచే మహా భయంకరమైన కుట్ర జరిగిపోతుంది. కనుక భవిష్యత్తు తరాలలో ఉన్న క్రీస్తును నమ్ముకున్న నా అనుచరులారా, నా స్నేహితులారా, నా విశ్వాసులారా, మెలకువతో ఉండండి. ఎవడు వచ్చి నిన్ను ఎలా మోసపరుస్తాడో తెలియదు. కనుక మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. ఏమంటే ఇలా బలంగా ఉన్నవారు, స్థిరంగా ఉన్నవారిని ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఇప్పుడు ఏది నమ్మితే పరలోకం ఇస్తాడో దేవుడు, దాన్ని మాత్రమే నమ్మకుండా చేస్తున్నారు. చూడండి ఒకసారి, నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను. 1 యోహాను పత్రిక 2:25 ఏది క్రైస్తవ జీవితాలకు, క్రైస్తవ విశ్వాసులకు ఏమండి పునాది ఏంటి? పునాది ఏంటి? ఏమండి 2వ అధ్యాయము 23 1 యోహాను పత్రిక. ఒప్పుకొనని ప్రతివాడును చదవండి. 1 యోహాను 22 యేసు క్రీస్తు తాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఏమన్నా ఇప్పుడు చూడండి, వాక్యంలో ఏముంది? బైబిల్లో ఏముంది? తండ్రిని
కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. మనం క్రీస్తు అనుచరులమా క్రీస్తు విరోధులమా? అనుచరులుగా ఉండాలంటే వాక్యం ఏం చెప్పిందో తెలుసా? తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు క్రీస్తును అనుసరించిన వాడు అవుతావు, క్రీస్తు అనుచరుడు అవుతావు. తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే ఏదర్థం లేదండి, ముగ్గురు ఒకటే ప్రియక దేవుడు అన్నా ఉంటాడు. ఏంటి ఈరోజు దేవుని దైవత్వం పైన ఉన్నటువంటి రభస ఇంత అంతా కాదు. ఈరోజు విశ్వాస జీవితపు పునాదులు కదిలిపోతున్నాయి. ఇంతకాలము భక్తిగా దేవుల్లో ఉండి, దేవుని పనిలో ఉండి, పరిచర్యలు చేసి మీటింగులు పెట్టించిన వాళ్ళు ఈరోజు ఆ మందలు కలిసిపోయారండి. ఈ మందలు కలిసిపోయారు. బైబిల్లో ఏముంది? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఒప్పుకోవాలా వద్దా? ఒప్పుకోవాలా? తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుణ్ణి. కుమారుడు అని ఇంత స్పష్టంగా ఉంటే ఈరోజు ఏం మాట్లాడుతున్నా తెలుసండి? యేసు క్రీస్తు పుట్టినవాడు కాదు. ప్రియారా, యేసు పుట్టలేదంటే బైబుల్ అంతా తప్పైపోతుంది. అర్థమవుతుందా? ఇది క్రైస్తవ జీవితం పునాది. ఇది క్రైస్తవ జీవితానికి పునాది. ఈరోజు అమాయకులు ఎంతో మంది ఉన్నారు, ప్రార్థన చేస్తారు. మరి అలా ఎందుకు చేస్తున్నారో వారికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. యేసయ్య మా తండ్రి చేస్తారా ప్రార్థన? తండ్రి ఒక ఆయన ఉన్నాడు, కుమారుడైన దేవుడిగా యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీ మాటలో స్పష్టత ఉండాలి. తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను. తండ్రి ఏమండి? యేసు ఈరోజు క్రైస్తవ సమాజానికి అర్థం కావాలి. యేసు ఎవరో, యేసు మాటల్లో ఉన్న తండ్రి ఎవరో ఈ క్రైస్తవ సమాజానికి అర్థం కాకపోతే, మీరు దేవుణ్ణి అర్థం చేసుకునకపోతే, మీరు చేసి ఆరాధన కాదు. యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? మేము మాకు తెలిసిన దానిని ఆరాధించము, కానీ మీరు మీకు తెలియని దానిని ఆరాధించరు. వెనకటికి ఉన్నారండి. ఏథెన్స్ వాసులు ఏం చేశారట? తెలియబడని దేవునికి బలిపీఠం అని రాశారట. వాళ్ళు దేవుళ్ళు అనుకున్న వాటన్నింటినీ ప్రతిష్ఠించారు. ఎంటి పెట్టారు ఒకటి. మేము దేవుళ్ళు అనుకుంటున్న వీళ్ళు ఒకవేళ దేవుళ్ళు కాకపోతే, ఒరిజినల్ దేవుడు ఇంకెవరైనా ఉంటే ఆయన గురికి ఒక బలిపీఠం కట్టేశారట. మనం కొనుక్కునే బట్టల దగ్గర ఎంత అంటే జాగ్రత్త ఉండాలి. మనకు కలర్ నచ్చాలి, క్వాలిటీ నచ్చాలి, రేటు నచ్చాలి. మనకు కావాల్సిన దాని దగ్గర ఫుల్ క్లారిటీ. భక్తి, దేవుణ్ణి నమ్మకుండా నీ సిద్ధాంతము. ఏమండి? ఏ దేవుణ్ణి అయితే నువ్వు నమ్ముకోవాలో, ఏ రక్షణ మార్గంలో నువ్వు ప్రయాణించాలో, ఆ మార్గమే, ఆ ప్రయాణములోనే, ఆ విశ్వాసములోనే, ఆ దైవత్వంలోనే నీకు స్పష్టత లేకుండా, కళ్ళకు గంతలు కట్టకుండా గుడ్డివాడిలా నీ విశ్వాస జీవితము ప్రయాణిస్తే నువ్వు పరలోకం చేరుతావా? చేరవు. అందుకే దేవుణ్ణి స్పష్టంగా మనము గుర్తెరగాలి. చదవండి ఏమంటున్నాడు? యేసు ఆకాశము వైపు కనులెత్తి ఇట్లనెను. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు
నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని నీ కుమారుని మహిమపరచుము. ఉమ్, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఉమ్. ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును ఈ పదాన్ని అంటలేదు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నిన్నును నీవు పంపిన నీవు పంపిన యేసుక్రీస్తును యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుటయే. నిత్య జీవము. అర్థమవుతుందా లేదండి? తండ్రి నీ కుమారుని ఒప్పుకొని వాడే క్రీస్తు విరోధి. అద్వితీయ సత్య దేవుడవైన తండ్రిని, ఆ తండ్రి పంపిన యేసుక్రీస్తును కుమారుని ఎరుగుతేనే నిత్య జీవము. అస్పష్టత ఉంటేనే నువ్వు నిత్య జీవానికి వెళతావు. ఈ రోజు కలగూర వంటకం వండేస్తున్నారండి. కలగూర వంటకం తెలుసా? తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి. తండ్రిగా ముందు పాత నిబంధనలో మాట్లాడు. రూట్ మార్చి ఏమండి మేకప్ వేసుకొని క్రీస్తులాగా వచ్చాడు. క్రీస్తు అంటే కానీ మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకున్నాడు. వేసుకొని మళ్ళీ ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్కడే ముగ్గురుగా ఉన్న వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు, ముగ్గురు వేరు వేరు అనే వాళ్ళు ఉన్నారు. ఈ దైవత్వ విషయంలో సరైన స్పష్టత వాళ్ళకు లేదు. కానీ వాక్యం ఏమంటుంది? ఎవరు ఎంత మంది ఈరోజు ఈ రభసం ఉందా లేదా? ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ రభసం ప్రవేశపెట్టిన వాడు ఎవడో తెలుసా? విశ్వాస జీవితాలను కలవరం చేసి దేవుని యందు భక్తిగా ఉన్న వారిని కదిలించడానికి అపవాది వేసిన తంత్రం, అపవాది వేసినటువంటి అగ్ని బాణం. ఈ రోజు దేవుని పిల్లలం అనుకుంటూ, సేవకులం అనుకుంటూ, దేవుని పరిచర్యని చేస్తున్నామన్న భ్రమలో ఉండి సాతాను పరిచారకులుగా క్రీస్తు బోధకు వ్యతిరేకంగా బోధ చేస్తున్న వారెవరు? బయట నుంచి వచ్చారా? పరమతంలో నుంచి వచ్చారా? ఎవరు? వాళ్ళు మనలో నుంచి బయలుదేరారు, కానీ మన సంబంధులు కారు. చేస్తున్నారు లేదండి? ఈరోజు బోధ చేస్తున్నారు లేదా? ఏమంటున్నారు? యేసుక్రీస్తు పుట్టినవాడు కాదు, యేసుక్రీస్తు దేవుడే. అది నేను కూడా ఒప్పుకుంటాను. యేసుక్రీస్తు కూడా నిత్యుడే, దేవుడే. బైబుల్లో ప్రియుల బైబుల్ ఏం చెప్పింది? తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. యేసుక్రీస్తు దేవుడే అంటే పుట్టినవాడు కాదు అని దాని అర్థం, అంతే కదండి. వాళ్ళు అంటున్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళు దేవుడే అంటున్నారు, మనకు కూడా దేవునిగా ఒప్పుకుంటున్నారు. దేవుని కుమారుడు దేవుడు అవడండి. నిత్యుడిలో నుంచి వచ్చినవాడు నిత్యుడు అవడా? అవుతాడా అవడా? అది మనము ఒప్పుకుంటున్నాం. కానీ వాళ్ళకు మనకు దగ్గర ఉన్న వైరం ఎక్కడుందంటే యేసుక్రీస్తు పుట్టినవాడు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా స్వయంభవుడుగా ఉన్నాడో యేసుక్రీస్తు కూడా అలాగే ఉన్నాడు. అలాగే ఉంటే తండ్రి అని పిలవడం ఎందుకు? నేడు నిన్ను కని ఉన్నానని అనడం ఎందుకు? యేసుక్రీస్తు నా సొంత తండ్రి అని అనడం ఎందుకు? తండ్రి నా సొంత కుమారుని ఈ లోకానికి పంపానని అనడం ఎందుకు? అర్థమవుతుందా లేదా? ఏమండి, బైబుల్ అంతా తప్పైపోద్ది యేసుక్రీస్తు పుట్టలేదండి. అర్థమవుతుందా కదా? అపవాది మీ అందరి విశ్వాస జీవితాలను కలాకలకం చేయటానికి, మీ అందరిని విశ్వాసంలో నుంచి తప్పించటానికి బలమైన పునాది లాంటి మీ విశ్వాసాన్ని బద్దలు కొట్టడానికి వాడు వేసినటువంటి అగ్ని బాణమే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న అలజడి. ఎందుకు ఈ అగ్ని బాణాన్ని వేశాడు? ఎందుకు ఈ అలజడిని వేశాడంటే ఏర్పరచబడిన వారిని మోసం చేయాలి. ఎందుకంటే ఇంకా కొంతమంది బలంగా ఉన్నారు, ఇంకా కొంతమంది వాక్యంలో స్థిరంగా ఉన్నారు, ఇంకా దేవుని యందు భయభక్తులతో ఉన్నారు, ఇంకా దేవుని కార్యక్రమాలు అంటున్నాడు, ఇంకా బలంగా ఉన్నారు. ఇలాంటి వారిని కొట్టాలి అంటే వాడు నమ్ముకున్న సిద్ధాంతాన్ని కలుషితము చేయాలి. వంతెన ఉంటుంది కదండి, వంతెన పైనుంచి కార్లు ఇలా ఇలా వెళ్తున్నాయి. ఆ కార్లన్నీ పడగొట్టాలనుకున్నాడు అనుకోండి ఒకడు, ఒక్కొక్క కారును పడగొట్టడానికి అవకాశం ఉండదు. ఈ గట్టు చివరన మధ్యలో ఒకటి ఉంటుంది, పిల్లర్ అంటారు దాన్ని, కోలం. అది వంతెనను ఆపుతున్నది. దీన్ని కొట్టారనుకోండి ఆటోమేటిక్గా పడిపోద్ది.
ఆ వంతెనకు పిల్లర్ ఎలాగో మన విశ్వాసానికి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వివరణ ఏదైతే ఉందో తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి, ఆ వివరణను మనం అర్థం చేసుకుని పునాది మీద కట్టబడిన వారు ఇలాంటి రభసలు, ఇలాంటి రచ్చలు ఎంతమంది ఎన్ని విధాలుగా మన విశ్వాస జీవితాలను బలోపేతం చేయకుండా కలవరపరచడానికి ఎన్ని వచ్చినా మనము బండ మీద కట్టబడినటువంటి ఒక ఇల్లు ఏ విధంగా అయితే వరదలు వచ్చినా కొట్టుకొని పోకుండా బలంగా ఉంటుందో, ఇలాంటి అలజడులు ఎన్ని వచ్చినా దేవుని యందున్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా వాక్యాన్ని హత్తుకొని బ్రతికే జీవితాలు మనం అందరము కలిగి ఉండాలి. లేకపోతే ఏర్పరచబడినటువంటి మీరు ఏమైపోతారు? ఏమండి, నాతో మంచి సావాసం కలిగిన తమ్ముడు, పని చేసిన తమ్ముడు, మీటింగులు పెట్టించిన తమ్ముడు ఫోన్ చేసిన అన్నతో మాట్లాడాలి, ఇంటికి వచ్చాను. సరే తమ్ముడు రా ఏంటి అన్న, నీకు విషయం తెలుసా అన్న, నాకు చెప్పు. వాళ్ళు ఎంతకాలం తండ్రి కుమార పరిశుద్ధాత్మ విన్నాడు, అంత తప్పు రైట్ ఏంటి తమ్ముడు అన్న? దేవుడు ఒక్కడే. అవును, ఆ దేవుడే యేసుగా వచ్చాడు, ఆ దేవుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు. మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు, మనకున్న దేవుడు ఒక్కడే. ఆయనే 3 అవతారాలు. ఆ బోధలోనికి వెళ్ళిపోయాడు, ఆ గుంపులోనికి వెళ్ళిపోయాడు, నాకే హితోపదేశం చేస్తున్నాడు. ఎన్ని చెప్పినా, ఎన్ని ఆధారాలు చూపించినా ఎవరి పిల్లలు విని మార్చుకునే స్థితిలో ఇప్పుడు లేడు. వేశాడు అపవాది కాడు. మోసపరచబడిన వారిని, ఏర్పరచబడిన వారిని కూడా ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ప్రియుల, మీ విశ్వాస జీవితాలు పదిలంగా ఉండాలి అంటే మీకు వాక్యము పైన అవగాహన ఉండాలి. వాక్యం ఏం చెప్పింది, దేవుడు ఏం చెప్పాడు, పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడు. ఏమంటున్నాడు ఇక్కడ? అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన అంటే యేసు వేరు, తండ్రి వేరా, ఇద్దరు ఒకటేనా? ఇంత స్పష్టంగా బైబిల్లో ఉంది కదండి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నంబర్ 1 నీవు పంపిన, ఆయనే నువ్వు కాదు, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగాలి. తండ్రిని తండ్రిగా ఎరగాలి, కుమారుణ్ణి కుమారునిగా ఎరగాలి. తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. ఈ అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయ్యే నిత్య జీవము. నిత్య జీవము అది ఎరగకపోతే నిత్య జీవము లేదు. పిలువబడిన వారందరూ మందిరములోనికి వచ్చారు, కానీ మందిరములోనికి వచ్చిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళరు. మందిరములోనికి వచ్చిన నీవు ఏం కావాలో తెలుసా? నీ భక్తి జీవితాన్ని చూస్తున్న దేవుని చేత నీవు నిర్ణయించబడాలి, ఏర్పరచబడాలి, సెలెక్ట్ అవ్వాలి. ఏమండి, టీచర్ జాబులు ఈ మధ్యకాలంలో వచ్చాయి కదా, డిఎస్సి ఎగ్జామ్స్. ఎంతమంది రాశారండి? లక్షల్లో ఉన్నారండి బాబు. జాబులు ఎంతమందికి వచ్చాయి? అంటే జాబులు రాసిన వాళ్ళందరూ పిలువబడిన వారు. మీకు అర్థమయ్యే మాటలు చెప్తాను. జాబు అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ ఎవరు? పిలువబడిన వాళ్ళు. క్రైస్తవులుగా మనం సంఘంలోకి ఏ విధంగా అయితే వచ్చామో వాళ్ళు ఎగ్జామ్ హాల్లోకి వచ్చారు, ఎగ్జామ్ రాశారు. జాబులు ఎంతమందికి వచ్చాయి? కొంతమందికే. పరలోకం ఎంతమంది వెళ్తాం? అంటే సంఘములోనికి పిలువబడిన వాణిగా సంఘములోనికి వచ్చిన నీవు, మనకేమైనా అర్హత ఉందా అండి? ఉందా? యేసుక్రీస్తు ఏమన్నాడు? రాజ్య మార్గంలోనికి వెళ్ళి మంచివారిని, చెడ్డవారిని, అందరిని పిలవమన్నాడు. అందుకే ఏ సువార్తికుడు చెప్పినా, ఏ బోధకుడు వాక్యం చెప్పినా ప్రేమతో ఎంతటి కరుడు కట్టిన కసాయి వాళ్ళనైనా మార్తాం. స్టూవెస్ట్పురం గురించి మనందరికీ తెలియంది. స్టూవెస్ట్పురంనే సువార్తపురం చేశారంటే క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. కరుడు కట్టిన కసాయి వాళ్ళను కూడా ప్రేమతో మార్చే శక్తివంతమైనటువంటి విప్లవమే క్రీస్తు విప్లవం. అర్థమవుతుందా లేదా? అలా పిలుపు ద్వారా నువ్వు వచ్చావు సంఘంలోనికి.
సంఘములోనికి వచ్చిన నీవేం చేయాలో తెలుసా? నిన్ను నీవేం చేయాలి? దేవుడు నిన్ను ఏర్పరచుకునే విధంగా ఉండాలి. ఏమంటే పూర్వకాలంలో స్వయంవరాలు అనేవి ఉండేవి, మీ అందరికి బాగా తెలుసా స్వయంవరం. ఇప్పుడు పెళ్లి చేయాలనుకున్నాడు అబ్బాయికి ఏం చేస్తారండి? ఎక్కడుందండి బాబు? సిద్ధకొడతారా మాట అనకండి. ఇప్పుడు అమ్మాయిని చూసుకోవడానికి వెళ్ళాలి, అవునా కదా? స్వయంవరం అంటే ఏంటి? రాజు ఉంటాడు ఇక్కడ, అంతే. రానులందరూ వస్తారు, అక్కడ వస్తారు. అందులో ఆ రాజు ఎవరిని మెచ్చితే ఆమె ఆ రాజు యొక్క భార్య అవుతుంది, అవునా కదా? ఈ రాజు మెచ్చాలంటే ఎంత తెలివి ఉండాలి అంటే, రాణిగా రాజ్యంలో రాజు పక్కన కూర్చోవాలంటే అందం ఒకటి ఉంటే సరిపోద్దా? ఆలోచన ఉండద్దా? గుండె ధైర్యం ఉండద్దా? తెలివితేటలు ఉండద్దా? రేపు ఆపద వస్తే రాజ్యానికి దానిని పసిగట్టగలిగి కాపాడుకోగలిగే తెలివితేటలు ఉండాలా వద్దా? ధైర్యం ఉండాలి, అందం ఉండాలి, ఏమండి మన జ్ఞానం ఉండాలి. ఇలా ఇవన్నింటినీ పరిశీలిస్తాడు ఒక రాజు. అర్థమవుతుందా లేదా? భూమి మీద నుంచి మనం అందరినీ పరలోకానికి తీసుకెళ్ళి వెళ్ళాలి అంటే దేవుడు సెలక్షన్ చేస్తున్నది ఎవరటండి? దేవుని చేత ఏర్పరచబడిన వారి పైన నేరము మోపువాడు ఎవడని చదివారు మీరు? మనల్ని ఏర్పాటు చేసేది ఎవరట? సెలెక్ట్ చేసేది ఎవరట? ఆ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలి అంటే నీ జీవితం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? దేవుడే నిన్ను సెలెక్ట్ చేయాలి. నేను అర్థం కాకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి అపార్థం చేసుకోకండి. మీరు అందరు ఇక్కడికి వచ్చారా లేదా? ఇక్కడ ఎందుకు కూర్చోలేదు అందరూ? మరి అర్థమవుతుందా లేదా? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? సెలెక్టెడ్ పీపుల్. అక్కడ ఏర్పరచబడటానికి ఇక్కడికి రావటానికి తేడా కనిపిస్తుంది కదండి. కష్టం, ప్రార్థన, వాక్య పరిచర్య, దేవుని పరివారము, బాధ్యత, వీటన్నిటిని భుజాల మీద వేసుకున్న వాళ్ళు కనుక ఇక్కడ ఉన్నారు. అర్థమవుతుందా లేదా? ఏమండి చదవండి. నిన్ను క్రీస్తును నమ్ముట ఎరుగుటని నిత్య జీవము. ఆ కొలసీలకు రాసిన పత్రిక 1:15 చూడండి. 1:15 తొందరగా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ అక్కడ ఏమంటున్నాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క స్వరూపం ఎవరిదట? ఆయన ఎవరు? మరి యేసే దేవుడు అంటున్నారు కదా చాలా మంది. యేసు దేవుడు అని నేను అన్నట్టు ఏమంటే యేసు దేవుడు కాదు అని నేను అనడం లేదు. యేసు దేవుడే, యేసు నిత్యుడే. దేవునిలో నుంచి వచ్చిన వాడు దేవుడు, నిత్యునిలో నుంచి వచ్చిన వాడు కనుక నిత్యుడు. కానీ ఈరోజు ఏమంటున్నారు తెలుసండి? యేసుక్రీస్తు పుట్టనే అంటున్నారు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని లాగే ఈయన కూడా ఉన్నాడు. ఇద్దరు సమానమే. ఒకవేళ పుట్టినవాడు కాకపోతే ఎందుకు లోపడాలండి తండ్రికి? ఎందుకు వినయం చూపించాలి? ఎందుకు విధేయతగా ఉండాలి? ఎందుకు భూమి మీదకి రావాలి? ఎందుకు 33.5 సంవత్సరాల కష్టం అనుభవించాలి? ఎందుకు శిలువ త్యాగాన్ని అనుభవించాలి? అర్థమవుతుందా లేదా? ప్రియుల తండ్రి కుమారుల అపూర్వమైన బంధాన్ని ఈరోజు అపవాది తన కుయుక్తి తోట సంఘాన్ని పునాదులను కొడుతుంది. యేసుక్రీస్తు మహోన్నతుడు, యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు అంటే తగ్గొద్దా? ఆ యేసు ఏమంటున్నాడండి? యేసు ఏమంటున్నాడు? అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తును నమ్ముటయే
నిత్య జీవము. తండ్రిని కుమారుని ఎరగని వాడే క్రీస్తు విరోధి. మనందరికి తెలుసు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తుకు ఒక డౌట్ వచ్చింది, అసలు నేను వీళ్ళకి అర్థమయ్యానా లేదా? శిష్యులను పిలుచుకుంటారండి, జనులు నా గురించి ఏమనుకుంటున్నారు, అసలు నేను అర్థమైన వాళ్ళకి అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఒకడు ప్రవక్త అని, ఇంకొకరు ఏమన్నారంటే కొంతమంది ఏలియా అని, ఇంకొంతమంది యోహాను తలగొట్టించారు కదా యోహాను, ఆ యోహానే మళ్ళా పుట్టాడని ఇలా అనుకుంటున్నారయ్యా నీ గురించి. ఓహో, అంటే నన్నుగా అర్థం చేసుకున్న వారు ఎవరు? వాళ్ళందరి సంగతి పక్కనెట్టేయండి. మీరేమనుకుంటున్నారు? సీరియస్ గా 12 మందిని చూశాడు. మీరేమనుకుంటున్నారు? మీకైనా అర్థమయ్యానా లేనో? అర్థమయ్యానా లేనా అడిగితే అప్పుడు ఏమన్నాడు? ఎవరు నోరు మెదపలేరు. తొందర ఎక్కువ కదండి పేతురు గారికి. వచ్చాడు, ప్రభా నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అనగానే పేతురుని బుర్ర పడిందా? నేను దేవుణ్ణే అన్నాడా? నేను ఒక్కడే ఉన్నా, ఇంకెవరు లేరు అన్నాడా? శభాష్. చూడండి మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. వారు కొందరు బాప్తిసం ఇచ్చు యోహానునియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగారు. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోన బరియోనా నీవు ధన్యుడవు అన్నాడా? దరిద్రుడా, ఎందుకు ఇలా నన్ను అపార్థం చేసుకున్నావు అన్నాడా? అంటే దేవుడు పేతురుకు బయలుపరిచాడు. పేతురు ఇచ్చిన సాక్ష్యాన్ని వేసేయమంటున్నాడు, నీవు ధన్యుడవయ్యా, సత్యాన్ని తెలుసుకున్నావు, వాస్తవాన్ని తెలుసుకున్నావు, అంతేనా? నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పగానే అది కాదు అన్నాడా? ఏమన్నాడంటే అక్కడ? అందుకు యేసు సీమోను బరియోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న తండ్రి నీకు ఈ సత్యాన్ని తెలిపాడు. ఏసే నేను దేవుని కుమారుని ఒప్పుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ రాయించినప్పుడు, ఈ రోజు ఎందుకండి వీళ్ళకి ఈ నొప్పులు చెప్పండి? ఒకటి, అందరికీ ఈరోజు ఒక రోగం పట్టుకుందండి. సోషల్ మీడియాలో ఉన్న వారికి సబ్స్క్రైబర్లు కావాలా, వ్యూస్ పెరగాల. ఈరోజు మాట్లాడే వ్యక్తులను చూడండి, అది పెరగడానికి, ఆ సబ్స్క్రైబర్లు పెరగడానికి, వ్యూస్ రావడానికి ఏ తోవలో వెళ్ళమన్నా వెళ్ళేటట్టుగా ఉన్నారు. కొత్తది చెప్పాలి, ప్రజలందరినీ కలవరపరచాలి. ఎవరి కొత్తది చెప్పాలన్న భ్రమలో దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది చెప్పావా అయిపోతావు నువ్వు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతివాడు దేవునిలో ఉండడు, దేవుడు కొట్టివేస్తాడు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? అపోస్తలుడు ఏం చెప్పారు? ఏమంటే యోహాను పత్రికలు చదవండి. యోహాను పత్రిక, తండ్రిని కుమారుని మీరు ఒప్పుకొని వాడే క్రీస్తు విరోధి. ఇది ఈ రోజు చిలరేగిన ఏమండి అలదడి నాడు ప్రారంభ శతాబ్దంలో కూడా ఇదే రిపీట్ అయింది. అప్పుడు యోహాను గారు సార్వత్రిక సంఘానికి లేఖను రాస్తే ఏమని తెలుసా? మీ యొద్దకు వచ్చిన ఆత్మ ఇలాంటి బోధకులను బాగా పరిశీలించండి, అది దేవుని సంబంధమైన ఆత్మను. ఏమంటే చివరిగా 2 మాటలు చూసుకొని ముగించుకుందాము. చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక, అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఈ లోకములోనికి బయలుదేరి ఉన్నారు గనుక సంగమా విశ్వాసులారా మీరెలా ఉండాలి? కనుక ప్రతి ఆత్మను, ప్రతి బోధకుణ్ణి, ప్రతి మాస్టర్ని నమ్మక
ఆత్మలు లేని ఆయా ఆత్మలు దేవుని అవి దేవుని సంబంధమైనవో కావో వాళ్ళని దేవుడు ప్రేరేపిస్తున్నాడా, దేవుడు నడిపిస్తున్నాడా, దయ్యము నడిపిస్తుందా, దయ్యము ప్రేరేపణ ఉందా? యేసుక్రీస్తు అవి దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. వాక్యం అనే స్కానర్ మీ దగ్గర ఉంది. ఆడు చెప్పే మాటలు వినండి. వాక్యంలో ఉంటే ఎస్ ఇతడు దేవుని సంబంధి అయిన వాడు, రైట్ కొట్టండి. తప్పేమైనా కనిపించింది అనుకోండి, ఇది దేవుని సంబంధమైన బోధ కాదు. పరీక్షించండి, పరీక్షించండి. చదవండి. క్రీస్తు శరీరధారి అయి వచ్చినని, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో కుమారుణ్ణి, అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి కనుక ప్రియులారా ఆలోచించండి. ఆ రోజు దేవుని కుమారుడు అనేవాడు పుట్టలేదు. క్రీస్తు చరిత్రనే లేదని క్రీస్తు జీవితాన్ని చెరిపే ప్రయత్నం చేశారు. యోహాను గారు ఏమంటారు? యేసు క్రీస్తు వచ్చిన మాట వాస్తవం, బ్రతికిన మాట వాస్తవం, బోధ చేసిన మాట వాస్తవం, మరణించిన మాట వాస్తవం, రోమ సైనికుల చేత సిలువ సిలువ వేయబడిన మాట వాస్తవం, ఆయన మరణించిన మాట వాస్తవం, మరణించి 3వ దినమున తిరిగి లేచి మృత్యువును జయించి సజీవులుగా కనపరుచుకున్న మాట కూడా వాస్తవం. అందుకేమన్నా తెలుసా? ఎవరైతే యేసు క్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చి మరణ సమాధి పునరుత్థానాలను గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచానని ఎవడు ఒప్పుకుంటాడో, ఎవరి బోధలో అది ఉంటుందో అది దైవ సంబంధమైన బోధ. లేనిది దయ్యము యొక్క. ఎందుకంటే మనకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందండి? క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మితేనే కదండి మనకు రక్షణ, అవునా కదా? ఆయనే పుట్టలేదంటే మనకు రక్షణ ఉంటుందా? ఉండదు. అంటే ఆ రోజు ఆ వ్యాధి తయారైంది. ఈ రోజు ఏమైంది? ట్రెండ్ మార్చి పుట్టలేదంటే నాయన చాలా మంది నమ్మట్లేదు అని అపవాది కూడా ఏం చేసిందంటే అప్డేట్ అయ్యాడు కదా వాడు కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తే దేవుడిగా ఇంకే దేవుడు, తండ్రిని తీసేశారు. తండ్రిని తీసేశారు. నిత్యుడు ప్రారంభము నుంచి ఉన్నవాడు. అంటే ప్రియులారా బైబిల్లో ఉన్న ఈ వచనాలన్నిటికీ ఏం సమాధానం చేస్తారు చెప్పండి? బైబిల్లో ఉన్న సమాధానాలకు వచనాలకు ఏం సమాధానం చెప్తారు? ఆలోచన లేదు. కనుక ప్రియులారా మనం అందరము ఏర్పరచబడిన వారిగా ఆ గుంపులో ఉండాలి తప్ప పిలువబడిన ఆ గుంపులో ఉండడానికి వీలు లేదు. మనం ఎక్కడున్నామండి? లోకంలో ఉన్నామా? 3 దశలు చెప్పాను. లోకంలో ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? ఖచ్చితంగా లోకంలోనైతే లేము. ఒప్పుకుంటారా? ఎక్కడున్నాం ఇప్పుడు? పిలువబడిన వారిలో మాత్రం అందరం ఉన్నాము. కానీ పిలువబడిన వారిలో ఉంటే పరలోకానికి మనము వెళ్ళాము. ఎక్కడ ఉండాలి? ఏర్పరచబడిన వారి వల్లే ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? ఎలా సెలెక్ట్ అవుతాము? పనివాడు మాత్రమే జీతమునకు పాత్రుడు. ఏ పౌలు తన సువార్త ప్రయాణాలు చేసి సేవ పరిచర్య చేసి ఏమండి మరణ వాంగ్మూలం ఇస్తున్నట్టుగా మరణపు ఛాయల్లో ఉన్నప్పుడు ఏమన్నా తెలుసా? ఏమనండి? ఇప్పుడే నేను ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుంది. కాబట్టి నాకేం జరుగుతుందో తెలుసా? నా కొరకు నీతి కిరీటము సెలెక్ట్ అయ్యాను. దేనికి? నీతి కిరీటం పొందుకోవడానికి సెలెక్ట్ అయ్యాను. అంటే పిలువబడిన వారిగా ఉన్న మీరంతా మిమ్మల్ని మీరే యోగ్యత సంపాదించుకోవాలి, హక్కు సంపాదించుకోవాలి. దేవుడు మీకు బహుమానం ఇచ్చేటట్టుగా మీ జీవితాలను మలుచుకోవాలి. 1 తెస్సలోనిక 2:11 చదవండి. 1 తెస్సలోనిక 2:11
రాజ్యములను తన ఆ, మహిమతోను రాజ్యముతోను మహిమతోను మిమ్మల్ని పిలిచిన దేవునికి మిమ్మును పిలుచుచున్న దేవునికి దేవునికి తగినట్టుగా ఆయన మాటలు బోధించినట్టుగా తగినట్టుగా మీ బ్రతుకులు ఉండాలి. మిమ్మల్ని మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతివాడిని హెచ్చరించుచున్నాము. మళ్ళా స్పష్టంగా చదవండి బ్రదర్. తన రాజ్యమును తన రాజ్యమును మహిమకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న మిమ్మల్ని పిలుస్తున్నాడా లేదా? దేవునికి పిలుస్తాడా లేదా? దేవుడు పరాయసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఎందుకు రమ్మన్నాడు? నేను మీకు విశ్రాంతిని. ఏ విశ్రాంతి? నిత్య జీవం. కదా ఏమంటుంది? తగినట్టుగా మీరు ఆ పిలుపునకు తగినట్టుగా మీ భక్తి జీవితాలు ఉండాలి. నామకార్థంగా ఉండటానికి వీలు లేదు. పిలవగానే వచ్చిన మీరు దేవుడు బహుమానం ఇచ్చేటట్టుగా మీ బ్రతుకులను మార్చుకోవాలి. దేవుని వాక్యము విని విడిచిపెట్టకూడదు. విన్న వాక్య ప్రకారంగా నడుచుకోవాలి, ప్రవర్తించాలి, అనుసరించాలి. ఏమండి? చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 చూడండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా శాంతముతో కూడిన. ఎందుకు పిలిచారండి? చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చెయ్య నిమిత్తము మీరు 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 ఏర్పరచబడిన, వాక్యం తెలియదేంటి? ఏర్పరచబడిన వంశము. శ్రీకృష్ణ దేవరాయల వంశం చాలా గొప్పది. అంతేనే కదా? మనం తక్కువ వాళ్ళం కాదండి బాబు. దేవుడు ఏమంటున్నాడు? నిమ్ముడు చీకటిలో నుంచి వెలుగులోకి పిలిచిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసు క్రీస్తు కదా, నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను ప్రచురించమన్నాడా, ప్రకటించమన్నాడా? ప్రచురించమన్నాడు, ప్రకటించమన్నాడు. ప్రకటించడం మంచిది. ప్రచురించడం అంటే ఏంటి తెలుసా? ఆయన గుణాలు మనలో ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? ఆ పిలుపునకు తగినట్టుగా చదవండి మాట. 4:2 ఏమనుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు పిలువబడిన పిలుపునకు, దేవుడు మీకు అనుగ్రహించిన యోగ్యతకు తగినట్టుగా, దేవుడు చూపిస్తున్న కృపకు తగినట్టుగా, దేవుడు చూపిస్తున్న ప్రేమకు తగినట్టుగా, దేవుడు మీకు ఎడల చూపిస్తున్న మహా దీర్ఘశాంతం వహిస్తున్నాడే. ఏ కష్టం చేసి ఏమండి అప్పు కట్టుకోగలం కానీ పాపభారాన్ని తీర్చుకోగలమండి మనం? కానీ అది నీ వల్ల కాదని తన అమూల్య రక్తాన్ని అనుగ్రహించి నీవు మోయలేని పాపభారాన్ని తీసేశాడే. ఇంతకంటే ప్రేమ ఇంకేమైనా ఉంటుందో చెప్పండి? ఇంత ప్రేమను చూపి, ఇన్ని వాక్యాలు చెప్పి, ఇంతటి కృపను నీకు అనుగ్రహిస్తున్నప్పుడు నువ్వేలా ఉండాలి? ఆ పిలుపునకు తగినట్టుగా ఉండాలా వద్దా? మీ రక్షణను మీరు పిలుపు వలన సంఘంలోకి వచ్చారు. పిలువబడిన వారంతా ఏర్పరచబడిన వారు కాదు. ఏర్పరచబడిన వారిలో ఎవరున్నారంటే, ఒక పౌలు పేరు చెప్తాం, ఒక తీతు పేరు చెప్తాం, ఒక తిమోతి పేరు చెప్తాం, ఒక పేతురు పేరు చెప్తున్నాం. ఎందుకు? వారి జీవితాలు కొవ్వొత్తుల్లాగా వెలిగిపోయి సమాజాన్ని రక్షించడానికి, ఆత్మల రక్షణ కొరకు ఏమండి ఒక దివ్యలాగా, ఒక జ్యోతిలాగా వెలిగిపోయాయి. క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నామే తప్ప పక్కనున్న వాడికి కూడా 4 మాటలు చెప్పిన పాపన పోము, ప్రేమను చూపము, సహాయం చెయ్యము. క్రీస్తు ఏమండి గుణాతిశయములను ప్రచురించమన్నాడు. చేస్తున్నారా? ప్రేమను చూపమన్నాడు, ఆత్మని రక్షించమన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని. మనకు ఆ మాట అర్థం అస్సలు తెలియదు. మీరు తెలుసని అనుకుంటున్నారు, ఒప్పుకోను, తెలియదు మీకు ఆ మాటకు అర్థం.
ప్రేమించడం అంటే మీరేమనుకుంటున్నారు? ఏడు శనకాయలు తింటామంటే 4 గింజలు తీసి వాడికి ఇవ్వడం అన్నట్ట? 4 గింజలు పంచడమా? నిన్ను మరి నీ ప్రోత్సాహం ప్రేమించడం అంటే నో. నీ ఆత్మను నువ్వు ఏ విధంగా రక్షించుకొని జీవము గల దేవుణ్ణి నమ్మి లోకరక్షకుడైన యేసుక్రీస్తు దగ్గర నీ భక్తి జీవితాన్ని కనపరుచుకొని వెళ్ళిపోదామని బయలుదేరవే. ఒక్కడి వస్తావా? భార్యగా చెప్పావా వాక్యం? అది ఇంతంటే బాబు వదిలేస్తావా? చిత్త కొడతాడు దేవుడు. కుటుంబాన్ని తీసుకురావా పరలోకానికి? పక్కింటోడు మనం భార్యను పట్టించుకోవు, అంతేనా కదా? భార్య భర్తను పట్టించుకోదు. తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు సినిమాల శిఖరాల దగ్గర ఉంటారు. నువ్వు రావాలి, నీ కుటుంబాన్ని తీసుకొని రావాలన్నాడు యేసుక్రీస్తు. ఏమన్నాడు? నిన్ను వలే పొరుగుడు ఫ్యామిలీ కూడా రావాలి నీ ఎమ్మటి అన్నాడు. ఎంత బాధ్యత ఉంది చెప్పండి? మన కుటుంబం మీద బాధ్యత ఉండదు అలా కదా? ఎంత పిల్లరా, పిలుపులోనికి వచ్చిన మీరంతా ఏర్పరచబడిన వారిగా లేరేమో ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ లేకపోతే ఈరోజు కనువిప్పుగా ఈ మాటలు విన్న మీరు ఆ ఏర్పరచబడిన వారిలో నువ్వు ఉండాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక మనకు తెలిసిన విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. సంసోను, గిద్యోను, బారాకు, ఏమండి ఉంటుందా? మోషే, దావీదు, అందరి పేర్లు ఉంటాయి అక్కడ. నా పేరు కూడా ఏంటి ఉండాలి. సహకారుల పేర్లు ఎక్కడ ఉంటాయటండి? సహకారం చేస్తామండి దేవుని సేవకు. అంటే సహకారం అంటే ఆర్థిక సహాయమే కాదు. ఇంతమంది వచ్చారండి, చాలా మంది నాకు తెలియదు. వాళ్ళు ఎవరు నడిపించారు? ఈ దేవుని మాటలు విన్నవారు, దేవుని పని నేను చేయాలన్న బాధ్యత ఉన్నవారు అనేకులను తీసుకొని వచ్చారు. గనుక ప్రియులారా, దేవుని పని చేయండి. దేవుడు మీకు అప్పగించిన బాధ్యతను కడతీర్చండి, ఏమంటే ముగించండి. పౌలు వలె, ఇదిగో తండ్రి నేను నా పరుగును కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటము ఇవ్వు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపడుతుంది కనుక నాకు పరలోకము ఇవ్వు అన్నాడు. ఏసే పనిచేసి పరలోకాన్ని అడిగితే, పౌలే పనిచేసి పరలోకాన్ని అడిగితే నీకు నాకు ఊరికినే వస్తుందన్న భ్రమలో నిన్ను ఇంతకాలము బంధించింది అపవాది. కానీ పనివాడు మాత్రమే జీతమునకు పాత్రుడు. పని చేయండి, సహకరించండి, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థనలు చేయండి, గుండెలు బాదుకోండి. ఆ దేవుడు నీకు పరలోకం ఇచ్చేటట్టుగా, నిన్ను మెచ్చేటట్టుగా, దేవుడు నిన్ను చూసేటట్టుగా, ఎస్ ఈ కుమారుని నేను పరలోకానికి తీసుకొని నాకు నచ్చాడు అనేటట్టుగా, దేవునికి నచ్చేటట్టుగా, దేవుడు మెచ్చేటట్టుగా క్రీస్తులోనికి వచ్చిన నీ భక్తి జీవితం సార్థకతం చేసుకునే క్రియలతో నీ విశ్వాస జీవితం ఉండాలి. కానీ మాటలతో ఉండటానికి వీలు లేదు, నామకార్థంగా ఉండడానికి వీలు లేదు. కనుక ఏర్పరచబడినటువంటి విశ్వాసులను ఏమంటే ఈరోజు గందరగోళానికి గురి చేయాలని, విశ్వాసాల నుంచి తొలగించాలని అపవాది చేసిన అగ్ని బాణమే ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ. దేవుని సేవకులమని భ్రమపడుతున్నారు వాళ్ళు, కానీ క్రీస్తు బోధన విడిచి ముందుకు సాగుతున్నారు. అది వాళ్ళకి అర్థము కావట్లేదు. దేవుని పరిచారకులమన్న భ్రమంలో వాళ్ళ నుంచి వాడుకుంటున్నాడు. వినే వాళ్ళకని అర్థం అవ్వాలా అవద్దా? అది ఏ దేవుని సంబంధమైన ఆత్మ, దయ్యపు ఆత్మ అర్థం కావాలా అవద్దా? అందుకే ప్రకృతి సంబంధమైన వాడు దేన్ని ఆలోచించడు, కానీ ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ ఆలోచిస్తాడు. అందుకే మీకు చెప్పాను, దేవుడు దయ్యం అనే 2 మహాశక్తుల మధ్య మన జీవితం ఉంది. ఏం జరుగుతుంది పంచభూతాల్లో, మన కుటుంబాల్లో ఏం జరుగుతుంది, మన జీవితంలో ఏం జరుగుతుంది, ప్రతిదీ ఆలోచించాలి, ప్రతిదీ పసిగట్టాలి. ఎందుకు జరుగుతుంది, ఇది దేవుని ప్రేరేపణ, దయ్యం ప్రేరేపణ, ప్రతిదీ ఆలోచించాలి. అప్పుడు మన జీవితాలను కాపాడుకోవాలి. మన జీవితాలను నిత్య జీవంలోకి నడిపించేది మన చేతిలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యాన్ని మనసారా చదవండి, నమ్మండి, గ్రహించండి. వాక్యంలో ఉన్నట్టు వెళ్ళిపోండి, పరలోకము చేస్తారు. చివరి ఒక మాట చెప్తానండి. ఏదైనా లొకేషన్కి మీరు వెళ్ళాలనుకోండి, మనకు లొకేషన్ తెలియదు, అప్పుడు ఏం చేస్తారండి? చెప్పండి, అందరికి తెలుసు కదా. ఎప్పుడైనా మాట్లాడండి. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తారు. గూగుల్ మ్యాప్ ఏం చేస్తుంది? లెఫ్ట్ తీసుకోమంటది. అప్పుడు మనం ఏం చేస్తాం?
నేను అసలే కంపెనీలో ఇంజనీర్ను, నాకు చెప్తావా అంటావా? ఏమంటావండి? నువ్వు ఇంజనీర్ అయినా మేనేజర్ అయినా మార్గం జరిగినప్పుడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తాము. ఆ గూగుల్ మ్యాప్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్ళిపోతాం, రైట్ అంటే రైట్ వెళ్ళిపోతాం. అలా అది చెప్పినట్టు తింటే ఎక్కడికి వెళ్ళిపోతాం? గూగుల్ మ్యాప్ నిన్న గమ్యానికి చేరుస్తున్నప్పుడు సకల జగాలను కలిగించిన దేవుని వాక్యం నేను పరలోకం చేర్చదా? కానీ ఆ మాటను మనం నమ్మలేకపోతున్నాం. ఆ మాటను వింటున్నామంటే అలా వింటాం, విన్నంతసేపు కాసేపు నిద్ర కూడా వస్తుంది మధ్యలో. అలా అయితే మన జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి? కనుక గూగుల్ మాట వింటేనే గమ్యానికి చేస్తున్నప్పుడు దేవుడి మాట వింటే ఆ నమ్మకం నీకుందా? ఆ నమ్మకం ఉంటే నమ్మినని వేయించేది తెలుసా? నా మాటలను అంగీకరించి వాటి అనుసారంగా నడుచుకోండి. నీ భక్తిని చూపించు, నీ క్రియను చూపించు, నీ ప్రయాసాన్ని చూపించు, నీ కష్టంలో ఎదుటివాడికి పాలిభాగాన్ని ఇవ్వు, ఎదుటివాడి ఆత్మల రక్షణ కొరకు ఆలోచించు, నీ చెమటను చిందించు, 4 మైళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళు. నీ యొక్క స్నేహితుడిని, ఒక బంధువులు అందరికీ నీ రక్షకుడిని పరిచయించి, ఈ రక్షణను పరిచయించి. ఎందుకంటే ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో మనం ఎవరికి తెలియదు. ఆ ఊపిరి ఆగిపోతే పాతాళానికి గుండానికి ఆత్మ చెడిపోతుంది. ఆ ఊపిరి ఆగకముందే వారందరినీ రక్షణలోకి నడిపించడానికి నీకు పట్టి నిద్ర కూడా రావడానికి వీలు. నేను బాప్తిజం పొందానండి, హ్యాపీగా పడుకుంటే చేత కొడతాడు దేవుడు నిన్ను మరి నీ పొరుగు వారిని ఏం చేసా? శుభ్రంగా తిని పడుకున్నావా? ఒప్పుకోడు దేవుడు. కనుక పిలుపులోనికి వచ్చి, పిలుపు వలన సంఘంలోకి వచ్చారు. ఏర్పరచబడిన వారిగా మీరు ఉండాలి. ఏర్పరచబడిన వారిగా మీరు ఉండాలి. అలా ఉండాలి అంటే నాణ్యమైన సార్థవంతమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలని మీ అందరికీ ప్రభు పక్షాన మనం చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. కనికరంగా దేవా, కృపోన్నతులైన మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఏర్పరచబడిన వారు ఎవరు? మీ వాక్యాన్ని వింటూ, మీ వాక్యం అందు తండ్రి వారి యొక్క మనసులను లగ్నం చేసి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఈ సమాజంలో ఎన్ని అలదడులు, ఎన్ని ప్రియుల తండ్రి, ఎన్ని అపవాది ప్రేరణలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికీ లొంగకుండా కేవలము మీ వాక్యం అనే దిక్సూచిని చూస్తూ ఆ వాక్యం వెలుగులో ముందుకు వెళుతున్నటువంటి మీ పిల్లలను కూడా కదిలించడానికి అపవాది వేసినటువంటి అగ్నిబాణమే ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రభసాని. బైబుల్లో, క్రీస్తు బోధలో, పరిశుద్ధాత్మ దేవుని ధృవీకరణలో, అపోస్తలుల బోధలో ఏముందంటే తండ్రి, తండ్రిని కుమారుని ఒప్పుకోవాలని,